అవగానే మళ్ళీ నిద్రవేస్తున్నాం. అలాగే ఇదే ప్రతిరోజు ఇదే మన జీవితంలో సాగేదైతే కనుక ఈ రోజులో మనం ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటున్నాం, ఎక్కడో చోట పడిపోతూనే ఉంటున్నాం. మాటలో కానీ, చూపులో కానీ, వినికిల్లో కానీ, నడకలో కానీ, ఆలోచించడం ద్వారా కానీ ఎక్కడో చోట ప్రతి విషయంలోనూ పడిపోతూనే ఉంటున్నాం అన్నమాట. అనుక్షణము కూడా ఏదో ఒక తలంపులో కానీ పాపంలో మనం పడిపోతూనే ఉంటున్నాం. ఎందుకంటే ఈ పాపంలో పడిపోయిన మనకు ఇక్కడే మనకు కనుక ఇదిగో ఇక్కడే ఈ భూమి మీద ఉన్నప్పుడు వాటిలన్నింటినీ క్షమాపణ దొరికితే మనకెంతో మేలు. ఎందుకంటే ఈ శరీరానికి చావుంది కానీ ఆత్మ నశించదు. ఆత్మలన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఆత్మలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చనిపోయిన మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్నించుకుంటే కనుక మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చివరిగా ఇక్కడ మనం కొంతకాలమే ఉంటాం. ఈ కాలం తీరిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ ఉంటాం అనేది మనం ప్రశ్నించుకుంటే కనుక ఈ క్షణికాలపు జీవితంగా మనం గుర్తించినట్టయితే కనుక ఈ ఆత్మ కోసం మనం పట్టుబడేవాడుగా ఉంటాం. ఈ రోజు పనులు చేసి అన్ని కూడా మన శరీరానికి సరైన వాటిలో పడతాయి. కానీ ఆత్మ కోసం మనం చేసే పని ఏదైనా ఉన్నదంటే ఏది కనపడలేదు. ఎందుకంటే మనం నమ్ముతాం అక్కడ ఒక స్వర్గం ఉందని, మేము చనిపోయిన తర్వాత ఒక నరకం ఉందని. పుణ్య కార్యాలు చేసిన వ్యక్తులందరూ కూడా స్వర్గానికి వెళ్తారు, మంచి కార్యాలు చేసిన వారందరూ కూడా. ఇక్కడ ఎవరైతే పాప కార్యాలు చేస్తారో వాళ్ళ కోసం నరకం ఉందని మనం నమ్ముతాం. మనం నమ్మిన విధంగానే అక్కడ పరలోకపు తండ్రి మన కోసం అక్కడ నిత్య లోకాన్ని మనకు సిద్ధపరిచాడు. కానీ మనం ఇక్కడ చేసిన ప్రతి పాపాన్ని కూడా మనం ఇక్కడే కడుక్కునే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళా వెనక చూస్తే మనం ఏ పాపాల నిమిత్తం అక్కడ పశ్చాత్తాపడాలన్నా మనకి ఏ అవకాశం కూడా ఉండదు. ఇక్కడే మనకు అవకాశం ఇవ్వబడింది. ఎవరి నామంలో ఇవ్వబడింది అంటే తన కుమారుడైన యేసు ప్రభు వారి నామంలో మాత్రం అది ఇవ్వబడింది. ఆయన నామాన్ని అంగీకరించి మనం ఇక్కడ ఆ పాపాలన్నీ విడిచిపెడితే కనుక మనం చేసిన దోషాలన్నీ కూడా ఏమైతే చేసాం వాటిలన్నింటినీ విడిచిపెట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయన వైపు తిరిగి ఇంకెప్పుడు పాపం చేయని చెప్పేసి ఆయన ద్వారా మనం కనుక ఆరక్షణ పొందుకున్నట్టయితే మనకు నిత్య జీవం అనేది అనుగ్రహింపబడుతుంది. ఆయన కుమారుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మనం చేతులతో చేస్తే ఆయన చేతుల్లో మేకులు, మనం కాళ్ళతో చేస్తే ఆయన కాళ్ళలో మేకులు, మనం ఆలోచనతో చేస్తే ఆయన తలపై మన కిరీటాన్ని, మనం ఏ విధంగా శరీరాలతో వాటిలన్నింటినీ నిమిత్తం ఆయన శరీరాన్ని చూట్లు పడుకుంటుని మన కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా తన ప్రాణాన్ని మన కోసం అర్పిస్తూ పలికిన మాట, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక క్షమించమని. ఆ కృపామయుడు ఆ క్షమణ గుణం కలిగిన వ్యక్తి ఎవరైతే ఆయనను అంగీకరించి ఎవరైతే ఆయన వైపు తిరిగి, ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినాడు కనుక ఆ సత్య మార్గాన్ని వైపు మనం తిరిగి ఆయన అంగీకరించి ఆ మార్గాన్ని మనం అనుసరించినట్లయితే కనుక ఇక్కడే మనం పర్వతానికి ఒక దారి దొరికిందని మనం నమ్మవచ్చు. తర్వాత ఎన్నో పుణ్యకార్యాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ అవన్నీ అవసరమే. మన జీవితాల్లో చేయాల్సిన పాపాలను విడిచిపెట్టడం అన్నీ అవసరమే. కానీ యేసు ప్రభువుని తెలుసుకోలేకపోవడం అనేది ఇదిగో ఆ తెలుసుకోలేకపోవడం, ఆ మార్గాన్ని అనుసరించుకోవడం అనేది మన మనిషికి నరకానికి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే మనం ఇక్కడ అన్ని కార్యాలు మంచిగా చేస్తూ యేసు నామాన్ని అంగీకరించామో, యేసు నామంలో మనం అందరం కూడా ఆయన వైపు తిరిగామో, ఆ రోజు మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన రక్తం వల్ల మాత్రమే మనకి క్షమాపణ దొరుకుతుంది, మనకు దయ లభిస్తుంది, కృప లభిస్తుంది, మనకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో మనం మీరు కూడా ఎన్నో విషయాలు తప్పిపోయి ఎవరైనా ఉంటే బాగుండు, ఏ విధంగా అయితే మాకు ఆదరణిస్తే బాగుండని ఆలోచించాం. కానీ యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చామో ఆ రోజే శాంతి, సమాధానాలు, ఆదరణ అందరికీ దొరుకుతుంది. ఆనందాన్ని పొందుకున్న మేము మా సహోదరులైన మీకు కూడా మనకు ఒక అవకాశం ఉందని చెప్పడానికి ఉదయకాలం మీద వచ్చాం. మళ్ళీ మా పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. మీ అందరికీ కూడా మన రక్షకుడు ఒకడు ఉన్నారు, మన పాపాలను క్షమించే వ్యక్తి భూమి మీద ఉన్నారు. మనం వాటి ద్వారా క్షమింపబడినట్టయితే కనుక మనందరికీ ఖచ్చితంగా మనం అందరం పరలోక భాగ్యాన్ని పొందుకుంటామని ఆ విషయాన్ని మీకు అన్ని మా సహోదరులైన మీకు తెలియజేయడానికి ఉదయకాల సంబంధం ఈ గంగమ్మపేటకి దేవుడి కృప వల్ల రాగలిగాను. ఈ మాటలను మీరందరూ కూడా నేను ఎంతో కొంత మీరు మీ జీవితాల్లోకి ఆహ్వానించుకుని ఆయన నమ్మి ఆయనలోకి తిరిగి ఇదిగో మన మనస్సులో ఇక్కడే కడుక్కుని అందరం కూడా నిత్య జీవంలో మళ్ళీ పాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మీ వినికిల్లో ఈ మాటలన్నింటినీ ఫలింప చేయను గాక. ఆమేన్.